హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి సింపుల్ హెయిర్ టిప్ అయితే వచ్చాను. ఈ సమ్మర్ వస్తే చాలు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఇది చాలా యూజ్ అవుద్ది. అదే ఆముదపు టిప్. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఇది వీడియో పూర్తిగా చూడండి. దీనిలో బెనిఫిట్స్ కూడా చెప్తాను. దీనివల్ల యూజ్ ఏంటి అనేది కూడా. ముందుగా ఏదైనా సరే మనం యూజ్ చేసే నార్మల్ ఆయిల్ కానీ ఆముదము ఉంటే సరిపోతుంది. ఈ రెండు ఆముదం కొనుక్కునేటప్పుడే కొంచెం మంచి క్వాలిటీది కొనుక్కోండి. ఒక ఆముదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేసినా పర్లేదు. ఇంకా ఏదైనా సరే మీరు ఏదైనా యూస్ చేస్తారు కదా నార్మల్గా, అది వాటిల్లో ఆముదం అయితే మిక్స్ చేసుకొని పూసుకోవాలన్నమాట. అది ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే మనం ఏదైనా నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. ఈ ఆముదపు డబ్బా అయితే నాకు 45 రూపీస్ పడ్డదనమాట. ఇది నేను నార్మల్గా వాటిక యూస్ చేస్తాను కాబట్టి ఈ వాటిక అయితే 1 స్పూన్ అనేది పోసుకున్నాను అనమాట. తర్వాత అదే స్పూన్తో ఆముదం అనేది నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నాది లాంగ్ హెయిర్ కాబట్టి నాకు 2 టేబుల్ స్పూన్స్ కూడా సరిపోదు. మీరు చూసుకొని మీకు ఎంత కావాలో పోసుకోండి. ఎలాంటి వాళ్ళు యూస్ చేయొచ్చు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొంతమందికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా అక్కడక్కడ, వాళ్ళకి కూడా ఇది మంచి టిప్. వాళ్ళకైతే మనం హెయిర్ అనేది ఈ సమ్మర్లో కానీ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలండి. నాకు హెయిర్ పెరగడానికి కారణం కూడా చాలా వరకు ఇదేనండి. అందుకే నేను సింపుల్ ఈ టిప్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇలా సమ్మర్లో అప్పుడైతే జాగ్రత్తగా ఉంచుకోవాలి హెయిర్ అనేది. నేనైతే ఇలా ఈ రెమెడీనే ఫాలో అవుతాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి నన్ను నమ్మి ఇది ఒకసారి మీరు యూస్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ సమ్మర్లో జాగ్రత్తగా మన హెయిర్ని కాపాడుకుందాం. నేను ఇక్కడ 1:2 రేషియోలో అయితే నేను తీసుకున్నాను అనమాట. అంటే 1 స్పూన్ వచ్చి మనం మామూలుగా నార్మల్గా యూస్ చేసే ఆయిల్, 2 స్పూన్స్ వచ్చేమో ఆముదం అన్నమాట. అంటే క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను అన్నమాట. అవి మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట. కొంచెం మంచిగా మిక్స్ అయ్యేటట్టు అలా కలుపుకొని ఒక 3 and 5 minutes పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టి కొంచెం ఒక 5 minutes పక్కన పెట్టండి. తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేయడం అనేది కూడా తెలియాలి. ఎలా పెడితే అలా అప్లై చేయకూడదు. అంతా వేస్ట్ చేయకండి. మనం అప్లై చేసేటప్పుడు రూట్స్ అనమాట, మంచిగా మనం రూట్స్కి అయితే పట్టించాలన్నమాట. మనం ముందు హెయిర్ని చిక్కు లేకుండా దువ్వుకోవాలి. నేను చెప్పాను కదా మొన్న వీడియోలో పెద్ద పళ్ళతో దువ్వుకోండి అని. ఇలా పెద్ద పళ్ళు ఉండే దువ్వేంత అయితే చిక్కేమీ లేకుండా నీట్గా దువ్వుకోండి. దువ్వుకొని మొత్తం కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఆయిల్ కూడా మొత్తం రూట్స్కి అనేది అప్లై చేయాలి. నాకు చూడండి చివర్లో చిట్లు అనేవి కూడా లేవు. నేను ఇలా యూస్ చేయబట్టే నాకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం అయితే ఉండదు. నాకు డాండ్రఫ్ కానీ, హెడ్లో ఇచ్చింగ్ కానీ అండ్ పేలు ప్రాబ్లం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా నాకు అసలు ఉండవు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా హోమ్ రెమెడీసే నేను యూస్ చేస్తాను. ఆఖరికి షాంపూ కూడా కుంకుడుగాయతో కానీ అంతా హోమ్ రెమెడీయే, నేను న్యాచురల్గా యూస్ చేస్తానన్నమాట. ఇలా మంచిగా రూట్స్కి పట్టించేటట్టు అయితే మొత్తం పెట్టుకోండి. చాలా వరకు ఆముదం మన ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల చాలా గ్లో వచ్చుద్ది ఫేస్ అయితే, నిజంగా అండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. జిడ్డు అని అనుకోకుండా మన జుట్టులో ప్రోటీన్ నష్టాన్ని తగ్గించి మనకి పొల్యూషన్ వల్ల వచ్చే డ్యామేజ్ని నివారించుద్ది ఈ ఆముదం. సూపర్గా వర్క్ అవుతుంది. అలానే మన హెయిర్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ పెరగడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు ఆయిల్ అప్లై చేసేటప్పుడు స్కాల్ప్స్కి అయితే మొత్తం ఫుల్గా అప్లై చేయండి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా కాకుండా ఆయిల్ కదా అని చెప్పి పైన రాసేసి పూసేస్తే అక్కడ ఏం రిజల్ట్ ఉండదు. జస్ట్ మనం నార్మల్గా యూజ్ చేసే ఆయిల్ అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం ఆముదం, ఈ రెండు మన హెయిర్కి పెరుగుదలకైతే చాలా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మన హెయిర్ చాలా ఫాస్ట్గా పెరగడానికి, హెల్తీగా పెరగడానికి, అలానే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి, మన హెయిర్ కూడా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది. చాలా మందికి ఇంట్లోనే ఆయిల్స్ ప్రిపేర్ చేసుకునేంత టైం ఉండదు కదా న్యాచురల్గా. అలాంటి వాళ్ళకైతే ఇది ఒక్కటి చాలండి, ఇంకేం యూజ్ చేయబడలేదు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలుగుతాం అన్న వాళ్ళు అవి కూడా యూజ్ చేయొచ్చు. ఎంతైనా ఎన్ని యూజ్ చేసినా న్యాచురల్గా యూజ్ చేసేవి ఏం ప్రాబ్లమే ఉండదు. ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు మనం మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి. సో కాబట్టి మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేం అన్న వాళ్ళైతే జస్ట్
జస్ట్ ఈ ఆముదం అండ్ మనం నార్మల్గా యూస్ చేసే ఆయిల్, ఈ 2 చాలండి, చాలా బాగా. ఇంకొకటి మీరు చేత్తో పెట్టుకోలేమంటే బ్రష్ ఉంటుంది కదా పాతది, టూత్ బ్రష్, అది తీసుకొని దాంట్లో ఆయిల్లో ముంచేసి మన స్కాల్ఫ్కి బాగా పట్టేటట్టు రుద్దుకోండి. అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది అస్సలుకి చాలా బాగా జరుగుతుంది. మీకు సూపర్ స్ట్రాంగ్ అయితే పెరుగుతుంది. ఇది చాలా మంది కూడా యూస్ చేస్తున్నారు. మీరు ఈ ఆయిల్‌ని 1 వీక్ అనేది ఒకసారి యూస్ చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. అలానే చిన్నగా ఓపికగా బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోండి. మీకు ఒకవేళ పెట్టుకోలేకపోతే ఎవరైనా సపోర్ట్ ఉంటే వాళ్ళ చేత పెట్టించుకోండి. నీట్‌గా పాయి తీసుకుంటూ, ఫస్ట్ అయితే చెప్పాను కదా, చిక్కు అయితే తీసుకోవాలి. చిక్కు తీసుకొని నీట్‌గా పెట్టుకోవాలన్నమాట. మనం వన్స్ ఆయిల్ పెట్టిన తర్వాత మనం దువ్వెన అనేది అస్సలు పెట్టకూడదు హెయిర్‌కి. పెడితే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అవుతదనమాట. కాబట్టి దువ్వెన అనేది అసలు మీరు పెట్టొద్దు ఆయిల్ పెట్టిన తర్వాత. ఎప్పుడైనా మీరు హెడ్ బాత్ చేసే ముందే హెయిర్ అంతా నీట్‌గా చిక్కు లేకుండా దువ్వుకోండి. అలా చేయడం వల్ల హెడ్ బాత్ చేసిన తర్వాత చిక్కు అనేదే ఉండదు. ఓన్లీ మనం చేత్తో అటు ఇటు అనుకుంటే నీట్‌గా చిక్కు లేకుండా మంచిగా ఉంటదనమాట. ఏంటి ఇన్ని టిప్స్ చెప్తున్నావు హెయిర్‌కి అని అనుకుంటారేమో. అన్నీ న్యాచురల్లే కాబట్టి ఇలాంటివి 100 వాడినా కూడా నో ప్రాబ్లమ్. కెమికల్స్ అయితే ఏమి ఎయ్యం కాబట్టి మన హెయిర్ పెరగడానికే కదా. అలాంటప్పుడు నేచురల్‌గా ఎన్ని యూజ్ చేసినా కూడా మనకేం ప్రాబ్లమ్ అనేది ఉండదు. నేనైతే చాలా వరకు హెయిర్ మీద చాలా కేరేజ్ తీసుకుంటాను. అప్పటికి చాలాసార్లు కట్ చేశాను. అయినా కూడా నా హెయిర్ అనేది చాలా వరకు మంచిగానే స్ట్రాంగ్‌గానే ఉంటది. సో, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేయండి. యూస్ చేస్తారనే నేను ఈ మంచి టిప్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. చూడండి, నీట్‌గా మనం ఆయిల్ పూసినాక ఒక 5 మినిట్స్ అయితే అలా చేత్తో మంచిగా మసాజ్ అనేది చేసుకోండి హెడ్‌కి. అలా చేయడం వల్ల మంచిగా బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది మంచిగా. తర్వాత మరీ టైట్‌గా కాకుండా లూజ్‌గా ముడైతే వేసుకోండి. అలా ముడేసుకొని ఇంక దువ్వెనైతే పెట్టొద్దండి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ వరకు పెట్టకుండా సింపుల్‌గా ఇలా వదిలేయండి. కొంచెం మంచిగా పట్టుద్ది మంచిగా. చూడండి, పైన ముందుగానే చిన్నగా బేబీ హెయిర్ ఉంటది కదా, అది చాలామందికి రాదు. అలా రాకపోయినా సరే ఇలాంటి నేచురల్‌గా యూస్ చేస్తూ ఉంటే బేబీ హెయిర్ కూడా మంచిగా ఫాస్ట్‌గా గ్రో అవుతదనమాట. ఈ టిప్ నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేచురల్‌గా కొత్త టిప్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను.